తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళంద్రా. తీసుకురా. ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. చిచి ఎంత నమ్మద్దా, పరుగు పోతాయి. త్వరగా చెప్పే వాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది పదా. బాబాయ్ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడబ్బా? అల్లుడు గారు మీ బామ్మర్దేమని కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తుపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా? షీఈస్ నాట్ మై బ్యాచ్. సీసీ మా వేసి ఇక్కడ వేసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పుకోండి. గొడ్ల చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు. అప్పుడే పాడుపుతులా పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా. నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురామని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మావయ్యని మనకి ఫీల్ అవుతారు. కూడా ఫీల్ అవుతుంది. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే, నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి తెచ్చిస్తా? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు లేవు. ఫేమస్ ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్, ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతాను సార్. ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే, ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా కార్లు సార్ కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. సెల్లో కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. చిల్లర లేదట. హలో నమస్కారం. మున్సిపల్ రమేష్ గుప్తా గారు. నేనండి, అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్స్. ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్ లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి, ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టి బాబాయ్ నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసునా? ట్రైన్ కదులుతుంది ఎక్కడే. ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ అయ్యాక కూడా ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంట్రా? అదేనండి, మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలి, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే నేను చూసుకుంటాను. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావ టాటా. నీకు కదా, నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. దయచేరగారావా.
పిచ్చగడ వేయండి బుర్రగా చెప్పేవాళ్ళం మా పక్కనే కూకుంటావా లేక వాడు మనలాంటి కళాకారుడేనే పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రా నాయన అది. రాగవాడి పొందా బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొంటి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా నువ్వులేగా. భక్తునికి భగవంతునికి అన్న చందానమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా ఈ బిడ్డను క్షమించు నా డేపే అటకిచ్చిందమ్మా బాయ్ కనీసం స్టేషన్ అయినా దాటినే ఉంటారా. పిల్ల పిలిచింది పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు. సిగ్గుపడింది ముద్దడుగుతున్నాడు రోయ్. ఇస్తాదేటి వద్దంటోంది రోయ్. ఎందుకేంటి అరబంటు బండోడు మావో పట్టురంగ గుండమ్మ మావో సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమన్నా చెప్పరా ప్రేమంటే నాన్సెన్స్ పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా. నిజమా బాబా? అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తాను. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైన నన్ను అడుగు. అబ్బో పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా అయితే ఇంకే పెళ్లి ఎందుకంటే రైలు అక్కడ దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంట్రా అర్థం చేసుకునేది? ఒరే నీ మేనమావ నేను నిన్ను పెంచి ఉండి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్ల ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగిమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏమున్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చావు నువ్వుగా పెద్ద ఏనుగు పిల్ల. నువ్వు కదా కదా బండని. ఇదిగో, మేము మా ఊళ్ళో బలంగా ఉన్నోళ్ళమే. కర్రసాములు అవి చేసిన పోటుగాళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. ఆగండి 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 ఆగండి. ఆగు బాబు, నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలుంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా? భోగి భోగి కుమ్మేయండి. మీరు ఆడపెళ్లి వాడమన్నారు. ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలు తీయండి రా తీయండి. చెప్పు ఏంటి బాబు గారు వేళాకోళం మీరు? బావా ఎవడరా నీకు బాబా? బద్మాష్ అంటే మీరు మగ పెళ్లి వాడతారు కదా? మగ పెళ్లి వాళ్ళం కాదురా, స్టూవర్ట్పురం దొంగలు. రేపు కదా డబ్బులు చిన్నపాప డబ్బులు డబ్బులు లేవు, బంగారం అంతా మా దగ్గర ఉంది. బాబు నా నగలు తీసేసుకో అన్ని అన్ని తీసేసుకో నా తాళిబొట్టు తప్ప. అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా. దొంగసచ్చినోడా. పెళ్లి కొడుకు పర్సన్ తీయండి ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొరక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని చేయించావా? పెద్ద మనిషి అయిందని చేయించావా? గొడవ జరుగుతుంటే మీరు పత్తాలాడుకుంటే కూర్చొని డబ్బు తీయండి ఏందిరా లుక్కు? ఆ లుక్ ఏందిరా? All compartments attack. హాజీ
చిత్రం ద పిక్చర్. సబ్సును ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को. పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు. బోలో. హలో. హైజాకా హైజాకా ట్రైన్ హైజాకా ఏంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారా? డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి. మా డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు? పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి. నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి,
ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి, నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए। गफार देख गफार देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్ పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్, గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశ ఉందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేదు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే 100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చిన హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా
కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. ఖాన్ కోల్ కే సున్లే గఫార్ ఖాన్, హియర్ మీ టు సే ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాదులో ఖాళీ పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. జిస్ దేశ్ మే గంగా బహ్ రహీ హై ఉస్ దేశ్ మే ఖూన్ బహనా చాహియే. హిందూ మహాసముద్రం అంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా జిహాద్ సాగించాలి. ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే. పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా, తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్ లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియో, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి.
దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకంటే కుక్కలు నయమయ్యా. 4 మటన్ ముక్కలు పడేస్తే వాసన చూసి అడ్రస్ కనిపెడతాయి. అలాంటప్పుడు ఈ మత కలహాల కేసు కుక్కలకు అప్పగించండి సార్. అయితే మీ యూనిఫారాలు ఎప్పదీసేసి రాజీనామా చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు, కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులు ఏందండి? అరే, మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సెర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపోద్ది. అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరుకుంటుంది? హిందువులకి ముస్లింలకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు. అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు ఫలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి. పేలక ముందు కాదు కదా, పేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది. సిగ్గుపడాలండి. అయ్యా, మాకు సిగ్గు లేదు, మా వల్ల కాదు అని చెప్పండి. వాళ్ళ 4 కాళ్ళు పట్టుకుంటాం. పోలేదన్నా చెప్పండి అయ్యా, 7 కాళ్ళు పట్టుకోమంటారు. చూడు అబ్బా, అవుతే చూసుకోరా. చూడు మమ్మీ ప్లీజ్. ఊరికెడిస్తే కూర్చో. మమ్మీ చూడు మమ్మీ. నాని, ఇలా రా, నేను రిపేర్ చేస్తా. సార్ ప్లీజ్. ఇది డాడీ, మమ్మీ కొంచెం ఓవర్ చేస్తుంది. షూట్ చేసేస్తా. షూట్ చేసి పారేనా? నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా. మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి దొరుకుతుంది. అయ్యో రామా. ఎక్కడిగా ఎక్కుతున్నారు? బస్సులోకి ఎక్కుతున్నాం, పద. ఏంటి ఎక్కేది? ఇది నాన్ స్టాప్ బస్సు. అంటే ఎక్కడ ఆగదా? అంత వేటకారం అక్కర్లేదు, ఎండ్ పాయింట్ లాగుద్ది. దిగండి. మేము వెళ్ళేది కూడా ఆ ఎండ్ పాయింట్ కే. ఇందులో సీటర్స్ కి మాత్రమే, స్టాండింగ్ లేదు. స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా? నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం. ఏంటి రుబాబు చేస్తున్నారా? నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా. తప్పు నాన్న. ఏంటన్నా డైలాగ్ ఎక్కడిస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది? ఏం చెప్పమంటావు నాన్న? కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఇది అంతే. ఏంటమ్మా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు నాన్న, ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు. ఏంట్రోయ్, 10 మంది చుట్టూ ఉండేసరికి హీరో పోజులు ఇస్తున్నావు. ఆవేశపడకుండా కూర్చోవమ్మా. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపాక కూర్చుంటా. ఛా, అంత దమ్ముందా నీకు? ఎంత దమ్ముందో కిందకి దిగండిరా, చూపిస్తా. అమ్మో, రామ్ గోపాలవరం శివ షర్ట్ మాట్లాడుతున్నాడు బాబోయ్. చైన్ కొట్టి తీస్తాడేమో భయంగా ఉంది రోయ్. అమ్మో, వచ్చేస్తున్నాడు రోయ్. చంపేస్తాడు. తమ్ముడి అబ్బాయిలో మీకు బస్ అవసరం లేదు, బస్ వెనకాల పరిగెత్తండి. వారిని చంపేసేటట్టు బిల్డప్లు ఇచ్చావు కదయ్యా. పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగదీస్తావు అనుకున్నాను. బాలేవాడివయ్యా నువ్వు. చూడండి, ఈ మాత్రం దానికే కార్ ఎగరేయడం ఎందుకు, కటింగ్లు ఇవ్వడం ఎందుకు? బాంబ్ బ్లాస్ట్ నుంచి కారణం ఎవరైతారు? ఇంకెవరండి? హిందూ తీవ్రవాదులే ఉంటారు. దోషులను పట్టుకుని తొందరలోనే శిక్షిస్తాం. థ్యాంక్స్ సార్. బుల్లెట్ ప్రూఫ్ కారేనా? అవును సార్. సార్, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేయండి సార్. అట్లాగే. తప్పకుండా రాస్తాం సార్. భాయిజాన్ బ్లాస్టింగ్ కి కారణం హిందూ తీవ్రవాదులని హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినాడంట. ఇన్షాల్లా చర్చిలో బాంబు పెడితే హిందూస్ మీదకి పోయింది, మసీదులో బాంబు పెట్టిన హిందూస్ మీదకే పోయింది.
హోమ్ మినిస్టర్ దేవ సహాయాన్ని కూడా లేపేయండి. ఆ పాపం కూడా హిందూస్కే అట్టుకుంటుంది. ఆ తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశే బస్ అయిపోతుంది. ఇన్షాల్లా. నా దగ్గర స్టాండ్ గానీ ఉందిగా సార్. అయినా సరే తీయమాక. సైదులు గన్ ప్లీజ్ గన్ ఇవ్వు. ఏయ్, ఇవ్వద్దు. సార్ సార్ గన్ ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నీకోసం గన్నిప్పితే నేనే అయిపోవాలా? అయ్య బాబోయ్, పరిగెత్తు. బస్ ఇదేరా. ఆ బచ్చగాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. అది పని పడదాం పదండి. అంతా సేఫే సార్, ఇక దిగొచ్చు. అమ్మో, అర్థం కూడా
ఇక్కడ ఉన్నదంతా మా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడే సార్. అందరూ చచ్చిపోయారు సార్. మీ ప్రాణాలు తీయటానికి వచ్చిన వాళ్ళు, మీకోసం ప్రాణాలు ఇచ్చే సెక్యూరిటీ శవాలుగా మారారు. శవాలకి బెల్ట్ బాంబులు లేవని గ్యారెంటీ ఏంటి? నేనేం దిగను, నేరుగా మా ఇంటికే పోతా. ముందు ఎక్కండి, వెనకెత్తి ఎక్కండి. నేను కాదు, నా బండి కూడా కనపడకుండా నా చుట్టూ బాగా అయిపోండి. కమ్ ఆన్, క్లియర్ ద ట్రాఫిక్. నీ అబ్బా తొందరగా బానీరా, తొడలు తడిసిపోతున్నాయి. డిస్కుమ్ డిస్కుమ్. పెట్టుకుంటే అయిపోయి ఉండవు. అమ్మతోటి నువ్వు ఇంటికెళ్ళు నాన్న, నేను వచ్చేస్తా. బాయ్. దూరంగా నడుపుతారేంద్రా? రండి, దగ్గర రండి. మీరు కూడా ఏందిరా? దగ్గర రండిరా, రండి. కాపలా కాయడానికి వచ్చారా, పెళ్లి భోజనాలకు వచ్చారా? వద్దరే, ఆపొద్దు. చంపేస్తే డ్రైవర్ సచ్చినాడా? యాడ ఆపకుండా నేరుగా నా బెడ్రూమ్ లో తీసుకెళ్ళాపో. అప్పుడు దాకా దిగను. ఇది మనీలే సార్. ఇల్లు నాదే గాని ఈ ఉండేవాడు నా వాడు కాదుగా. నా పిల్ల వచ్చి తలుపు తింటేనే దిగుతా. బేబీ రాయే రా. వీళ్ళంతా మన సెక్యూరిటీ కదా సార్? సెక్యూరిటీ కదయ్యా ఇందిరాగాంధీని చెప్పింది. నాకు అన్ని తెలుసు. ఏమేవ్ యాడ తెచ్చావే? ఏం పర్వాలేదు, దిగండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్లే. వీడు మీ దోబి, తోటమాలి, పని మనిషి. దిగండి సార్. దోబి జేబులో చాకుండొచ్చు, ఆ తోటమాలి మళ్ళీ ముందు పాత్ర ఉండొచ్చు, ఆ పని మనిషి పాలల్లో విషయం కలపొచ్చు. అమ్మో బేబీ, నా బేబీ వచ్చేసింది. బేబీ అమ్మో, వన్నాయిలో నేను నీకు దక్కానంటే లోపలికి వెళ్తారండి. ఏంద్రా కాపలాకు వచ్చినాయారా? ఏంటంటే నిలబడి చూస్తున్నారు? లోపల అంటరా, నీకు జీతాలు ఎందుకురా? లోపలికి వచ్చి నా చుట్టూ చేరి నన్ను రక్షించుకోండి రా. రైట్రా. గాయాలేం కాలేదు కదా? గాయాలేం తగలకపోయినా గుండె సైజుకు బిగుసుకుపోయిందే బేబీ. రా ఆఫీసరు, థ్యాంక్స్ అయ్యా. కానిస్టేబుల్స్ నంబరు, ఎస్ఐ నంబరు, ఎస్పీ నంబరు, మా యాంటీ టెర్రరిస్ట్ కార్డు నంబరు. ఇంకెవరు నమ్ముతారు సార్ మీరు? దేవుడు దిగి రావాలా మీకోసం? మీ బుల్లెట్ ప్రూఫ్ కారు బద్దలవ్వకుండా అడ్డుపడింది ఈ పోలీసులే సార్. మీ పెంట బాడీని పాడెక్కకుండా రక్షించింది ఈ పోలీసులే సార్. అలాంటి పోలీసులను నమ్మి కారులోంచి కిందకు దిగండి సార్ అంటే బెడ్రూమ్లోకి పోని, బాత్రూంలోకి పోని అని మా నిజాయితీని అవమానిస్తారా? మీరు అనుకున్నట్టు గుంటూరు మసీదులో బాంబు పెట్టింది బొట్టు పెట్టుకున్న హిందువు కాదు సార్, సరిహద్దు దాటొచ్చిన ముస్లిం. పెదతాడేపల్లి, ఒంగోలు చర్చిల్లో బాంబులు బ్లాస్ట్ చేసింది పూజలు చేసే హిందువు కాదు సార్, నమాజ్ చేయని ముస్లిం. మిమ్మల్ని చంపాలని చూసింది మందిరానికి వెళ్లే హిందువులు కాదు సార్, మసీదుకి వెళ్ళని ముస్లింలు. వాళ్ళంతా మన సోదర ముస్లింలు కాదు, పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి మన దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి కుక్కలు. 80 కోట్ల మంది హిందువులకి క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద కోపం ఉంటే చర్చిల ప్లేసుల్లో చందన బ్రదర్ షోరూములు, మసీదుల ప్లేసుల్లో మటన్ షాపులు ఉంటాయి సార్. ఇంతవరకు దోషుల్ని పట్టుకోలేదేంట్రా అని ఆఫీసులో ఏసీ కింద కూర్చొని పోలీసులను అమ్మనాబూతులు తిడుతున్నారు. నోట్లో అన్నం ముద్ద పెట్టుకుని పంటి కింద నమిలే వరకు తెలియదు సార్ దాంట్లో రాయుందని. అలాంటిది కొందరు ముస్లింలు బాంబులతో మసీదులు పేలుస్తారని, చర్చలు కూలుస్తారని ఎవడూ హించగలడు సార్. పోలీసులకి ఏమన్నా కాలజ్ఞానం తెలుసు అనుకున్నారా? దివ్య దృష్టి ఉందనుకుంటున్నారా? లేకపోతే మేమంతా ఇంద్రజాలికులం అనుకుంటున్నారా? ఇంకొకసారి హిందువులు ద్రోహులని, మత విద్రోహులని లూజ్ స్టేట్మెంట్స్ ఇచ్చావు, హలో అక్కాయి తాడు
తెగుద్ది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.